ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేస్తామన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. రాజమండ్రిలో ఆ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో షా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రగతిని అందించే దిశగా మేము అంకిత భావంతో ఉంటామని చెప్పి ఆనాడు మీ అందరికీ కూడా వాగ్దానం చేయడం జరిగింది. हमने गांव के विकास के लिए 19,000 करोड़ रुपया प्रधानमंत्री ग्राम सड़क योजना में दिया है. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ప్రగతిని అందించాలి అనేటువంటి లక్ష్యంతో 19,000 కోట్ల రూపాయలతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల యొక్క అభివృద్ధికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనని మేము అనౌన్స్ చేయడం జరిగింది. और हर गांव को 80 लाख रुपीस और हर कस्बे को, छोटे टाउन को 21 करोड़ रुपया, 21 करोड़ रुपीस भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार देने वाली है. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామం యొక్క అభివృద్ధికి దగ్గర 21 కోట్ల రూపాయల్ని మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందివ్వబోతుంది. गरीबों के लिए जन धन योजना के माध्यम से देश के गरीब को देश के अर्थतंत्र के साथ जोड़ने का काम नरेंद्र मोदी सरकार ने किया है. దేశంలో ఉన్నటువంటి పేదల్ని ఎవరైతే బ్యాంకింగ్ వ్యవస్థకి దూరంగా ఉన్నారో వారందరినీ కూడా బ్యాంకులతో జత చేస్తూ వారిని సైతం దేశ ప్రగతిలో భాగస్వాముల్ని చేసినటువంటి ఘనత కూడా జన్ధన్ యోజన ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. प्रधानमंत्री मुद्रा बैंक योजना के माध्यम से सिर्फ आंध्र प्रदेश में 6,48,000 लोगों को रोजगारी देने का काम किया है. ముద్రా బ్యాంక్ ద్వారా ఈనాడు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే దగ్గర 6,36,000